మమ్మీ ఇంకెలాగో స్కూల్ 10 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. అవును. ఇంకా మమ్మల్ని చదువు చదువు అని రుద్దేస్తారు మమ్మీ. చదువు పెద్ద కష్టంగా ఫీల్ అయ్యి చదవద్దు నాన్న. చదువుకుంటూ పోతుంటే అంత ఈజీని, అది ఇంత పెద్దది అని ఏదో కష్టమైన ఫీల్ అయితేనే కష్టం అవుతుంది. ఎట్లయినా 9th 10th బాగా పిండుతారు మీ స్కూల్లో. సో రిలాక్స్గా చదువు, టెన్షన్ పడద్దు అంతే. అవును మమ్మీ, స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్దయినాక నువ్వేమవుతావు అని ఎందుకు అడుగుతారు మమ్మీ? అంటే మనకు ఒక గోల్ ఉంటే దాని ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఊరికి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కాలా, కార్ ఎక్కాలా, సో ఏ రూట్లో వెళ్ళాలంటే మ్యాపింగ్ ఉంటుందో, మన గోల్ డెస్టినేషన్ మనకు తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకో చాలా కష్టపడి చదవాలి. ఆ గోల్ ఉన్నప్పుడు కష్టపడి ఇప్పటి నుంచి చదువుతారు. కాబట్టి డాక్టర్ చదవాలన్నా కూడా బాగా చదవాలి. సో బిజినెస్ చేయాలంటే అది కష్టపడాల్సిన పడలేదు. సో కొంచెం తక్కువ చదువుకుంటే చాలు. యాక్చువల్గా ఎప్పుడు దాని కూడా నాలెడ్జే కావాలన్నమాట. అసలు ఏమీ చదువుకోకూడదు అనుకున్నాడు అనుకో, వాడు చదవాల్సిన పనే లేదనమాట. గోల్ ఎందుకు ఫిక్స్ చేస్తారంటే, ఒక గోల్ మన మైండ్లో ఫిక్స్ చేసి ఇప్పుడు ఏమిటంటే సైకలాజికల్గా అనమాట, మనకు మైండ్లో ఒక గోల్ అని ఉంటే కష్టపడి చదవాలి అనే ఫీల్ వస్తుంది, చదువుతారు, ఆ గోల్ కోసం ట్రై చేస్తారని స్కూల్లో మోటివేషన్ కోసము అడుగుతూ ఉంటారు అనమాట. మనం యాక్చువల్గా కొంతమంది పిల్లలు గొప్పల కోసమైనా అందరూ క్లాప్స్ కొట్టాలని గొప్పగా చెప్పేసుకుంటారు కదా. సో దానికోసమైనా చదవాలి అనే ఫీల్ మైండ్లోకి వస్తుంది కదా, అందుకోసమైనా అలా చెప్తారు. యాక్చువల్గా గోల్ ఉంటే దానికోసం ట్రై చేస్తామని అలా చెప్తూ ఉంటాను అనమాట యాక్చువల్గా. కానీ మమ్మీ, కొంతమందికి పెద్దయినాక ఏమవ్వాలో వాళ్ళకే తెలీదు, అప్పుడు వాళ్ళేం చేయాలి మమ్మీ? అందుకే కదా అడిగేది. స్కూల్లో వాళ్ళకి తెలియదు కాబట్టి ఆలోచిస్తారు, పెద్దయితే ఏమవ్వాలని ఇప్పుడైనా ఆలోచించి గోల్ పెట్టుకుంటారని, అంతే. నువ్వేం టెన్షన్ పడద్దు. నీకైతే గోల్ అయితే ఏం లేదు. 10th వరకు బాగా చదువుకో, ఒకటే గోలు. 9th 10th బాగా చదువుకో, 10th మంచి మార్కులు అయితే స్కోర్ చేయాలి. నువ్వు ఏం చదవాలి కూడా 10th మార్కులు ఇంపార్టెంట్. సో 10th వచ్చేసి మంచి మార్కులు స్కోర్ చేయాలనేది మాత్రం మైండ్లో పెట్టుకో. 10th మంచి మార్కులు తెచ్చుకో, ఆ తర్వాత ఆలోచిస్తావు అప్పుడు ఏముంది ఫీల్డ్లో, నీకే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, అప్పుడు నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తావు, నీకు ఇంట్రెస్ట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అప్పుడు సెలెక్ట్ చేసుకుంటావు. సరే మమ్మీ, మీ జనరేషన్లో చదువులు ఎలా ఉంటాయి మమ్మీ? ఇలాంటి చదువులు మాత్రం మాకు కాదన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ నుంచి రాగానే గబో తినేసి హోంవర్క్ రాస్తా ఉంటావు 9 వరకు, మళ్ళీ మార్నింగ్ లేసి చదువుతూ ఉంటావు, స్కూల్ హడావిడిగా పరిగిస్తావు. మేము అనమాట స్కూల్లో కూడా మీలాగా పేజీలు బుక్స్ రాపించి అసలు రాయడం అనేది నాకు తెలిసినంత గుర్తే లేదు. నాకు ఏం గుర్తుంది తెలుసా, కష్టమైన పదాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కష్టమైన పదం ఉంటుంది అనుకో, దాన్ని 5 times రాపించేవాళ్ళు. హిందీలో కష్టమైన పదం అంటే 5 times రాపించేవాళ్ళు. అట్లా ఒక 10 words ఇచ్చేవాళ్ళు రోజుకి, అంతే. స్లేట్లో బుక్స్లో కానీ అంతే మా ఒక 1/2 hour రాసేస్తాం మేము. ఆ తర్వాత కొద్దిగా గట్టిగా చదువుకునే వాళ్ళము. ముఖ్యంగా స్కూల్లో కాన్సన్ట్రేషన్గా వినేవాళ్ళము. స్కూల్లో మధ్యలో క్వశ్చన్స్, సిలబస్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో అందరూ అబ్జర్వ్, అంటే వింటున్నారు లేదా అబ్జర్వ్ చేసేవాళ్ళు. సో అంతే మా స్టడీస్ అంతా. మీలాగా ముఖ్యంగా ఈ రాత్రులను చూసిన పేజీలు బుక్కులు అదైతే మేము రాయలేచారు. మీ టైం అంతా రాత్రుల్లోనే అయిపోతుంది. చదువులు వేరు, మా చదువులు వేరు. ముఖ్యంగా మీ స్కూల్ జనరేషన్స్లో, ఇప్పుడున్న స్కూల్స్లో మారాల్సిన విషయం ఏంటో తెలుసా, రాపిస్తూ ఉంటా చూడండి, బుక్కులు. మీకు రాయడం ఎక్కువ, చదవడం తక్కువ. చదివితే ఇక్కడ నుంచి కొద్దిగా గట్టిగా చదివితే ఇక్కడ నుంచి బ్రెయిన్లోకి ఉంటుంది. సోపు రాస్తుంటే బ్రెయిన్లోకి ఉండదు. యాక్చువల్ చెప్పాలంటే అసలు ఫస్ట్ మీరు గట్టిగా చదవడం అనేది ఫస్ట్ మీకు ప్రాక్టీస్ చేయించాలి. నాన్న ఫైనల్గా నేను చెప్తాను, నేను చదువు అంటే భయపడకూడదు. ఏదైనా మనం ఇష్టపడితే అది ఈజీ అవుతుంది. ఇంకోటి చదివేటప్పుడు ఇంకోటి ఆలోచించకూడదు, అక్కడ కాన్సన్ట్రేషన్ చేయాలి. మ్యాథ్స్ అనేది టెక్నికల్ వర్డ్స్ ఏంటి, టెక్నికల్ మనం అక్కడేమైనా మిస్టేక్ చేస్తామో చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఫార్ములా ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. మ్యాథ్స్ కూడా కష్టమైన సబ్జెక్టే కాదు. ఇష్టపడితే ఏదైనా ఈజీ, సింప్లీ వర్డ్స్ ఇష్టపడి చదువు, ప్లస్ టైం వేస్ట్ చేయి మాకు, ఇది ఇంత ఉందని చదువు మాకు, అంతే సక్సెస్ అయిపోతావు. అంతకుమించి ఇంకేం లేదు. నేను చెప్పేది అదే, దీని చదువులు ఇంత ఉందని నేను కాదు చేయను. నువ్వు బుర్ర బద్దలు కొట్టుకునే విధంగా కంప్యూటర్ లాగా మాత్రం చదవద్దు. రిలాక్స్గా చదువుకో, ఆటోమేటిక్గా మంచి మార్కులు వస్తుంది. నీకు ఎన్ని మంచి మార్కులు వచ్చినా కూడా అదే చాలు. ముఖ్యంగా ఎంత నాలెడ్జ్ ఉంది నీకు అనేది ఇంపార్టెంట్. ఫ్యూచర్ అదే ఇంపార్టెంట్ అవుతుంది. ఓన్ నాలెడ్జ్, ఓన్గా రాయడం నేర్చుకో. నీకు విషయం తెలుసా, నీకు ముఖ్యమైన విషయం చెప్తాను. నాకు 10th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్స్కి నాకు హిందీలో తగ్గిపోతే అసలు ఫెయిల్ అవుతాను నాకు డౌట్. యాక్చువల్గా నాకు హిందీ రానే రాదు. నాకు ఇంకా 2 days ఉంది. నాకు బుక్ ఏం సిలబస్ నాకు కంప్లీట్ కాలే. ముఖ్యంగా మాకు స్టోరీస్ రాయమనే వాళ్ళు, స్టోరీస్ వస్తే నాకు రానే రాదు. మా హిందీ సార్ దగ్గరికి వెళ్ళిన, సార్ నాకు రావడం లేదు, నాకు ఏం చేయాల్సింది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. నాకంటే ఇంపార్టెంట్ అని నేను చెప్పను, ఒక పని చెయ్యి, నువ్వు తెలుగులో నంతా నేర్చుకో,
హిందీలో రాసి, ఇప్పుడు అనగనగా అనుకో, తను హిందీలో అనగనగా రాయి. అట్లా మొత్తం రాయొద్దు, కష్టమైన సబ్జెక్ట్ కష్టమైన వర్డ్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసి చెయ్యి అనేసి అన్నారు. నేనైతే మాత్రము స్టోరీస్ అంతా కూడా మాక్సిమం 50% తెలుగు వర్డ్స్ ని హిందీలో రాసిస్తాను. నా మార్కులు ఎంత తెలుసా? 73. ఫెయిల్ అవుతాను నేను అనుకున్న, నేను 73 తెచ్చుకున్న. దాంట్లో రీజన్ అంత తెలుగు వర్డ్స్ ని హిందీలో రాసిస్తున్నా. ఆ మహానుభావుడు ఎవరు దిద్దినాడు కదా ఆ కాలంలో. అంటే నేను అక్కడక్కడ హిందీ స్టోరీ మొత్తం రాశాను, కానీ తెలుగు వర్డ్స్ యూజ్ చేశాను. ఆ మహానుభావుడు ఎవరో మార్కులు వేస్తాడు. సో ఒక ఎక్కువ రాసి 73 వచ్చింది, కానీ గెలిచాను. సో అట్లా తెలివి ఉపయోగించు, స్టోరీని అర్థం చేసుకో, ఆటోమేటిక్ వస్తుంది అనమాట. ఓకే నాన్న, నువ్వేం టెన్షన్ పడుకొని రిలాక్స్గా చదువుకో. ఓకే.